2020లో బెంగళూరులో చేయించుకున్నాను. 2 IVFs అయ్యాయి నాకు. మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. నాకు ఒక 4 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, బట్ నో యూస్. మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి నాకు. ఆఫ్టర్ నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ మా వదిన కూడా ఇక్కడే చూపించుకుంది. సో తనకు కూడా పాజిటివ్ వచ్చింది. సో నాకు కూడా హోప్తో నేను కూడా ఇక్కడికే వచ్చాను, చూపించుకున్నాను. విత్ PGP త్రూ నేను సక్సెస్ అయ్యాను. సో 4 times అంటే 8 babies ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా సక్సెస్ కాలేదు. చాలా హోప్లెస్ సిచ్యువేషన్ లో వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఒకే ఉద్దేశంలో, ఒక చిన్న హోప్ తోటి, వాళ్ళ వద్దకి ఆడపడుచు కన్సీవ్ అయిందని ఒకే ఒక హోప్ తోటి వచ్చారు. సో వీ డిడ్, మళ్ళీ IVF చేసాము. ఎన్ని బేబీస్ వచ్చాయో, 15 babies, 16 babies వచ్చాయి. కానీ దాంట్లో ఇన్ని బేబీస్ వచ్చినా, ఇన్ని మంచి క్వాలిటీ బేబీస్ వచ్చినా కూడా సక్సెస్ అవ్వట్లేదు. మరి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ఇప్పుడు నేను కూడా అవే బేబీస్ మళ్ళీ తిరిగి పెడితే ఏమీ లాభం ఉండదు కదా. సో ఎందుకు మనకి అందరికీ అనిపిస్తుంది, మేడం మంచి క్వాలిటీ బేబీని పెట్టినా ఎందుకు అతకలేదు, మంచి క్వాలిటీ బేబీ మంచి క్వాలిటీ గర్భసంచిలో పెట్టినా ఎందుకు అతకట్లేదు అని మనకు అనిపిస్తుంది కదా. చాలా మంది ఫెయిల్ అయిన పేషెంట్. సో కొంతమందికి ఏమైతుంది అంటే, బేబీ జెనెటికల్ గా బయట చూడడానికి ఎంత బాగున్నా కూడా లోపల జెనెటికల్ గా బేబీ అబ్నార్మల్ ఉంటది. అది ఎవరికన్నా అవుతుంది. ఇప్పుడు మనకి న్యాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళకి కూడా 10 మందిలో 2 abortions ఎలా అయితే అవుతాయో, ఎందుకు అవుతాయి? వాళ్ళకి మళ్ళీ న్యాచురల్ గా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో తయారు అయిన బేబీ జెనెటికల్ గా బాగోక అబౌట్ అయింది. సో అలా కొంతమందికి ఏంటి అంటే, ఎక్కువ బేబీస్ జెనెటికల్ గా అబ్నార్మల్ గా తయారీ అవుతాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వేరియేషన్స్ వల్ల. సో ఆ 16 babies నుంచి నాకు అనాలిసిస్ చేస్తే 2 babies మాత్రమే జెనెటికల్ గా నార్మల్ గా దొరికాయి. అవుట్ ఆఫ్ 6 అంటే తను ఇంకా 16 babies ని పెట్టించుకోవాలి కదా ఆ బేబీస్ రాలంటే. సో ఈ సింపుల్ టెక్నిక్, అడ్వాన్స్ IVF టెక్నిక్ వల్ల మనకి ఏ బేబీ నార్మల్ గా ఉంది అన్నది చూస్ చేసుకుని అలాంటి బేబీనే మనం పెట్టుకున్నాం అనుకో, సక్సెస్ రేట్స్ చాలా బాగుంటుంది. సో ఇది కొంతమంది పేషెంట్స్ కి, రిపీటెడ్ గా ఫెయిల్ అయ్యే పేషెంట్స్ కి దిస్ ఇస్ వెరీ 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 యూస్ఫుల్. అడ్వాన్స్డ్ IVF ఫెసిలిటీ ఇస్ వెరీ యూస్ఫుల్. సో చక్కగా అడ్వాన్స్డ్ IVF PGTA చేసినప్పుడు, జెనెటికల్ గా నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ అబార్షన్ రిస్క్ ఇది ఎవరికి చేస్తాము అంటే, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అబార్షన్స్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి, రిపీటెడ్ గా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా ఫెయిల్ అవుతున్న వాళ్ళకి రీజన్ తెలియడానికి ఇలాంటి అడ్వాన్స్డ్ IVF చేస్తాము. సో ఓకేనా, మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్లీజ్ ట్రై టు స్ప్రెడ్ ద వర్డ్, స్ప్రెడ్ ద అవేర్నెస్, సో దట్ వాళ్ళకి మనకి హెల్ప్. ఎందుకంటే రిపీటెడ్ గా IVF ఫెయిల్ అయిన వాళ్ళు చాలా డిప్రెస్డ్ గా ఉంటారు, చాలా డిప్రెస్డ్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్. ఓకే, షీ ఈస్ ద హోప్.